ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఎం వరదరాజన్. జిఎంఆర్ నటించిన కంచుకోట వీరుడు ఈరోజు ఉదయం విడుదలైంది. 6 నెలలకు ముందు షూటింగ్ జరిగే సమయంలో సహనటులు గుండు షణ్ముగం ప్రమాదవశాత్తు జారి శ్రీ జిఎంఆర్ మీద పడిపోయారు. ఈ ఘటనలో జిఎంఆర్ గారికి గాయం అయింది. గాయం నయమై శ్రీ జిఎంఆర్ గారు మునుపటిలాగానే నటించగలరా అని ఆయన అభిమానులు కలత చెంది ఎదురు చూస్తున్నారు. జిఎంఆర్ తీసుకురావడం కుదరదయ్యా. కానిస్టేబుల్, ఈ గోడపాలు కొడితే ఆయన ఇటు నుంచి రావచ్చు. వాళ్ళ వంటలు తీసేమను త్వరగా. సార్ మీరు ఎక్కండి సార్, లోపలికి ఎక్కండి సార్. జనానికి ఎటువంటి ఇబ్బంది కలగదు. సరే సార్, వాళ్ళు నా అభిమానులు. నేను జాగ్రత్తగా చూసుకోండి. నేను చూసుకుంటాను. మీరు మా ఇంటికి రావడం మా భాగ్యం. శక్తిని పిలువు. శక్తి, శక్తి. ఈ సినిమాలో నాతో పాటు నటిస్తావా? నా కోసం నటించనని చెప్పు, నటించనని చెప్పు, నటించనని చెప్పు. శక్తిజీ ఇంత సాధనలు సాధించిన మీరు, మీకూడా ఎప్పుడైనా కష్టం అనిపించే తరుణం వచ్చిందా? ఒకే ఒక్క విషయంలో, నా జీవన ప్రయాణంలో ముఖ్యంగా 2 సందర్భాల్లో, ఒకటి చలనచిత్ర రంగంలోకి, ఇంకొకటి రాజకీయం. ఇప్పుడు ఆలోచిస్తే రెండింటికి ఒక్కటే కారణం.
నేను జిఎంఆర్కి ఎప్పుడూ కాదని చెప్పను. అలా అడ్డు చెప్పడం నా వల్ల కాదు. శక్తి జిఎంఆర్ సినిమాలో నటించబోతుంది. నిన్ను నా రాణిని చేస్తాను, మహారాణిని. సో మీ జీవితంలో జిఎంఆర్ గారు అందరికన్నా ముఖ్యమైన పాత్ర పోషించారని చెప్పచ్చా? నేను ఆయన్ని కలిసిన రోజే నా భవిష్యత్తు మారింది. ఛాందసవాదుల అభిప్రాయం ఏంటంటే నేను సినిమాల్లోకి ఇష్టపడే వెళ్ళానని. కాని నిజానికి ఒకరికొకరం ఎదురుగా ఆ గదిలో కూర్చున్న ఆ క్షణం ఏది అంతకు ముందులా లేదు. అమ్మా ఉండు, వస్తున్నా. అమ్మా మాటకారివా? మాట్లాడటం వచ్చా? డైలాగులు చెప్పాలి కదా. నా మొదటి సినిమా చూసి నాకు ఛాన్స్ ఇవ్వటానికి వచ్చారా మిస్టర్ జిఎంఆర్? అబ్బా, అంటే నీకు మాటలొచ్చు. సౌమ్యాదేవికి ఆల్టర్నేట్గా నన్ను నటించమంటున్నారా? అలాంటిదేం లేదు. ఇప్పటి వరకు తను నటించేదంతే. ఓ, అంటే అనివార్య పరిస్థితులు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాయి. తన కోసం ఎంత బాధపడుతుంటే తననే నటించమని చెప్తాను. లేదు, బాధేం లేదు. కాకపోతే నేను ఆవిడ ఫ్యాన్ ఏం కాదు. ఓ, మార్పు అనేది సహజం. ఇవాళ సౌమ్యాదేవి, నేను బయలుదేరుతాను. నా ఫ్రెండ్ ఎస్ఆర్ఎస్ తెలుసు. మీ కాళ్ళకి గాయం అయితే ఆయనేగా ట్రీట్మెంట్ చేసింది. ఆయన ఓ మాట అనేవారు, అది నిజమే. ఏం మాటో చెప్పలేదే. తెలివైన ఆడవాళ్లే అందమైన మాటల్ని సంధించగలరని ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఆ అభిమానుల మధ్య తనని ఒక్కసారైనా చూడాలన్న ఉత్సాహంతో నేనుండాల్సొచ్చేది. సినిమా నటుల్ని చూసినప్పుడు కలిగే అనుభూతి వర్ణించలేనిది. ఆ రోజుల్లో హీరోలని చూడగలిగే ఒకే చోటు వెండితెర మాత్రమే. బహుశా అందుకేనేమో వారి మీద అందరికీ అంత ప్రేమ, అభిమానం. ప్రకటనలుండేవి కావు. నో ఇంటర్వ్యూస్, నో పబ్లిసిటీ అపియరెన్సెస్. నేను నా చిన్నప్పటి నుంచి ఆయన అభిమానురాల్ని. అలాంటిది ఆయనే ఒకే గదిలో నా ఎదురుగా కూర్చుని ఆయనతో పాటు హీరోయిన్గా నన్ను నటించమని అడిగారు. విచిత్రంగా అనిపించింది. ఒకవేళ తప్పని కూడా అనిపించింది.